ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఆమోదించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు దళితుల ఆశాజ్యోతి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలుపుతూ అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు। ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల అలుపెరగని పోరాట ఫలితంగా ఏబీసీడీ వర్గీకరణ సాధ్యమవుతుందని పేర్కొంటూ జిల్లా అంబేద్కర్ ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు। ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్ర దేవదాస్, 9వ వార్డు కౌన్సిలర్ రింగపల్లి సత్యనారాయణ, ఆవునూరి వెంకట్రాములు, మట్లా శంకర్, నేదురు లక్ష్మణ్, గడ్డం కిరణ్, గడ్డం వెంకటస్వామి, బొడ్డు నారాయణ, సిరిసిల్ల నర్సన్న, షాగా దేవేందర్, సిరిసిల్ల పరశురాములు, ఆకునూరు బాలకృష్ణ, పంగా శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు। రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు భారతదేశంలోనే సామాజిక న్యాయాన్ని సూచిస్తూ ఇవ్వడం ఈ సందర్భంగా దళిత సంఘాల పక్షాన హర్షం ప్రకటిస్తున్నాం। 1994లో 30 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈనూరు గ్రామంలో ప్రారంభమైనటువంటి ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాలుగా కొనసాగింది। ఈరోజు ఆ ఉద్యమానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా న్యాయం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం। ఈ సందర్భంగా వందలాది మంది మాదిగా యువకులు ఆత్మహత్యలు చేయడం జరిగింది। వాళ్ళ త్యాగాల ఫలితంగా వాళ్ళ ఆత్మహత్యల ఫలితంగా ఈరోజు వర్గీకరణ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వెంటనే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మేము హర్షిస్తూ ఉన్నాం। ఆ తీర్మానం ప్రవేశపెట్టడమే కాదు, రేపు జరగబోయే రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈఎస్సీ కానీ ఇతర రిక్రూట్మెంట్స్లో వాటిని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కొత్త సంఘాల పక్షాన్ని కోరుతూ ఉన్నాం। అంతేకాకుండా ఇంకా ముందు రాబోయేటువంటి పరిణామాలు ఏమైనా ఉంటే వాటిని చట్టబద్ధతో ఆ చట్టాలు తీసుకొచ్చి ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకునే అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ సందర్భంగా ఇక్కడ ప్రజల పక్షాన అంశాన్ని ప్రకటిస్తాం। ఈరోజు మరి జాతీయ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మందకృష్ణ గారి నాయకత్వంలో మరి గత 30 సంవత్సరాల నుంచి మరి ఉద్యోగం చేపట్టి మరి ఈరోజు మరి సుప్రీంకోర్టు మరి ఏబీసీ వర్గీకరణ మరి సమర్థనీయమని ఇంతకుముందు 2000 సంవత్సరంలో ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఏబీసీ వర్గీకరణ మరి అది సవాలు అని ఈరోజు సుప్రీంకోర్టులోని మరి 6 జడ్జిలు ఏకాగ్రీవంగా తీర్మానం చేసి మరి ఆ ఏదైతే వర్గీకరణలో ఎవరి శాతం వారి శాతం జనాభా నిష్పత్తి ప్రకారం ఉండాలని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దాని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదైతే మందకృష్ణ గారి ఉద్యమం ఫలితమే ఇవాళ మందకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారో వాళ్ళందరికీ 6 సిరిసిల్ల జిల్లా తరఫున మనకు తెలియజేస్తారు। ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈనూరు అనే గ్రామంలో సారైనటువంటి ఎంఆర్పీఎస్ సంస్థ దాదాపు ఇప్పటికి 30 సంవత్సరాలకు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం వల్ల ఇలా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 7 జడ్జిలు ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రాలకే ప్రత్యేకమైన అధికారాలు ఏబీసీడీ వర్గీకరణ చేయడానికి ప్రత్యేకమైన అధికారాలు ఇస్తూ మాకు సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారికి మరియు పత్రికా మిత్రులకు ప్రత్యేకంగా మందకృష్ణ గారికి మాదిగలు జన్మాంతము రుణపడి ఉంటారు। ఎందుకంటే ఆయన చేసిన సేవ నిరంతరం ఎన్నో అవమానాలకు లోటుపాట్లకు వచ్చి నిరంతర పోరాటం ద్వారా వర్గీకరణ సాధించడం జరిగింది। వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా మాకు ఈ కార్యక్రమానికి 30 సంవత్సరాల నుండి మాకు సహకరించినటువంటి అన్ని పార్టీలకు మరియు ఎంఆర్పీఎస్ సంబంధించిన అమరవీరులకు మరియు మోడీ గారికి అదేవిధంగా సహకరించిన కేంద్ర మంత్రులకు జడ్జీలకు అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా 30 సంవత్సరాలు సహకరించినందుకు వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఎందుకంటే దళితులకు వర్గీకరణ జరగడం వల్ల అందరికీ సమానమైన న్యాయం జరిగి అందరూ అభివృద్ధి పాటుపడతారని కోరుకుంటున్నాం। బీసీలకు ఉద్యమ నేత నాగుల మల్లయ్య 37వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ సంవత్సరం స్మారక పురస్కారాన్ని ప్రముఖ కవి రచయిత జూకంటి జగన్నాథంకు అందిస్తున్నట్లు అవార్డు కమిటీ కన్వీనర్ ఎండి సలీం నాగుల సంతోష్ కుమార్ తెలిపారు। ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగుల మల్లయ్య స్మారక
అవార్డుల కమిటీ కన్వీనర్ సలీం మరియు నాగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 4 ఆదివారం రోజున సిరిసిల్ల మ్యానా ఫంక్షన్ హాల్లో బీసీల ఉద్యమ నేత నాగుల మల్లయ్య 37వ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక నాగుల మల్లయ్య స్మారక అవార్డులు ఇస్తుండగా ఈ సంవత్సరానికి గాను ప్రముఖ కవి రచయిత, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే ఇటీవలే దాశరథి అవార్డు గ్రహీత జూకంటి జగన్నాథం కు అందిస్తున్నట్లుగా తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, అదేవిధంగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. బీసీ నాయకులు, కళాభిమాని, కళా పోషకులైనటువంటి కీర్తిశేషులు నాగుల మల్లయ్య గారి 37వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 4వ తేదీ నాడు ఇచ్చే పురస్కారాన్ని ఈ సంవత్సరం అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు, ప్రముఖ కవి, దాశరథి అవార్డు గ్రహీత జూకంటి జగన్నాథం గారికి మా చైర్మన్ నాగుల సత్యనారాయణ గారు మరియు మా తోటి కన్వీనర్ నాగుల సంతోష్ గారు మేమందరం కలిసి నిర్ణయించాం. ఈ సంవత్సరం ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయడానికి మాన్యా ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు 4వ తేదీ రోజున ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు మరియు ప్రముఖ నాయకులు మరియు మా సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గారు హాజరవుతున్నారు. ఇంతవరకు దాదాపుగా 150 మందికి ఇటు పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అందులో కళాకారులు ఉన్నారు, కవులు ఉన్నారు మరియు గత సంవత్సరం కొంతమంది పోలీస్ అధికారులకు కూడా ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల ప్రాంతమే కాకుండా జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా ప్రముఖమైనటువంటి కళాకారులకు, కవులకు ఈ పురస్కారం అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే చాలా కాలంగా ఈ అవార్డును తీసుకోవాల్సిందిగా కోరినా కానీ తాను తిరస్కరిస్తూ వచ్చారు. ఈసారి మా విన్నపాన్ని మన్నించి జూకంటి జగన్నాథం గారు ఈ అవార్డును స్వీకరిస్తున్నందుకు ఆయనకు పత్రికాముఖంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది కళాకారులకు డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, సుద్దాల అశోక్ తేజ, అందేశ్రీ, రసమై బాలకృష్ణన్, సినీ నటులు ఎల్దండి వేణు, శ్రీహరి, ఫోక్ సింగర్ కీర్తిశేషులు సారంగపాణి, వరంగల్ శంకర్, ఇలా చాలామంది కళాకారులకు, కవులకు చాలామందికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈసారి 37వ వర్ధంతి సందర్భంగా శ్రీ జూకంటి జగన్నాథం గారికి ఈ అవార్డు ఇవ్వడం సంతోషదాయకం. ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 4వ తేదీన ఇటు పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్షులు నాగుల మల్లయ్య పురస్కార అవార్డు ప్రదానోత్సవం ఆదివారం నాడు మాన్య ఫంక్షన్ హాల్లో పొద్దున్న 10 గంటలకు నిర్వహిస్తున్నాము. మరి ఈ వేడుకకు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, మా చైర్మన్ నామ సత్యనారాయణ గౌడ్ గారు హాజరవుతూ ఉన్నారు. మరి ఇటు వేడుకకు కళాకారులు, కళాభిమానులు అందరూ కూడా హాజరై విజయవంతం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణ కోసం 30 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ కృషి ఫలితమే నేడు ఎస్సీ వర్గీకరణ జరిగిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పెద్దగారి శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్లో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని హర్షిస్తూ ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాగట్ల రాజు ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఇందిరాగాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఇక సంబరాలు చేసుకున్నారు. 30 సంవత్సరాల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరితగతిన ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఇక మాదిగ ఉపకులాలు ఇట్టి వర్గీకరణను సద్వినియోగపరచుకోవాలని సూచించారు. మాదిగ యువకులు ఉన్నత చదువులు చదువుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి.
చేసుకోవాలన్నారు. తమ హక్కుల సాధన కోసమే అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు రాష్ట్ర మాదిగలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరిబాబు, బాలేలయ్య, పరశురాములు, దుర్గయ్య, మల్లయ్య, రాజనర్సయ్య, రమేష్, శ్రీనివాస్, మల్లయ్య, యువజన నాయకులు తదితరులు కలరు. 30 సంవత్సరాల క్రితం మరి మాదిగ ఉపకులాల యొక్క పరిస్థితి దీనమైనటువంటి తరుణంలో ఒక మహోన్నతమైన వ్యక్తి, మాదిగల ఆశాజ్యోతి, గౌరవశ్రీ ఉద్యమ నాయకుడు మందకృష్ణ గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కొరకు అనేక పోరాటాలు చేసి ఈరోజు గతంలో 2002లో కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచినా అది సుప్రీంకోర్టులో నిరాశపరిచినటువంటి విషయం అందరికి తెలిసిన విషయమే. మరి దాంట్లో భాగంగానే ఈరోజు అనేకమైనటువంటి పోరాటాలు చేసి మరి ఆ పోరాటం అనేది కేవలం ఒక దామాషా పద్ధతి ప్రకారం, అనగా ఎవరి జనాభా నిష్పత్తి ఎంత ఉంది, మరి రాజ్యాంగ ఫలాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఇవాళ ఎందరికి అందాలే. మరి అటువంటి పరిస్థితులలో కేవలం దీనికి ఏబిసిడి వర్గీకరణనే మాత్రమే మరి దాంతోనే సాధ్యమవుతుందని చెప్పి ఆనాడు ఈ యొక్క ఉద్యమాన్ని ఉరుతొలగించి నేటికి ఈ యొక్క నిన్న సుప్రీంకోర్టులో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం వారు వెలువడడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా మాదిగ ఉపకులాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, మరి ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి సంగతి మనకు తెలిసిన విషయమే. మరి ఈ తరుణంలో ఈ శుభ సందర్భంలో ఇవాళ పోతుగల్ గ్రామంలో మరి మాదిగ కులం సంబంధించినటువంటి వ్యక్తులందరం కూడా అన్నదమ్ములం అందరం కలిసి ఇవాళ దప్పుల ర్యాలీతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఇవాళ ఏబిసిడి వర్గీకరణ ద్వారా పొందుతాయనే ఉద్దేశంలో ఇవాళ ర్యాలీ ద్వారా ఇవాళ గౌరవ మందకృష్ణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అదే తరుణంలో ఈ యొక్క పాలాభిషేకం కేవలం ఇప్పటికే పని అయిపోయిందని కాకుండా మాదిగ ఉపకులాలు ఖచ్చితంగా మనందరం కూడా రేపు రానున్న భవిష్యత్తులో మంచి చదువుకొని ఇవాళ ఒక వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణతో మనమంతా న్యాయం జరగాలంటే మనందరం కూడా చదువుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంతటితో కాకుండా రేపు రాజకీయంగా కానీ తర్వాత ఉద్యోగ పరంగా కానీ ఇవాళ సామాజిక స్పృహలో కానీ అనేక రంగాల్లో మాదిగ ఉపకులాలు ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిలో పాలు పంచుకున్న అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎస్సీ సామాజిక వర్గంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మిగతా ఉపకులాలకు కూడా సమాన రిజర్వేషన్ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమాన్ని చేతిలోకి తీసుకొని 30 సంవత్సరాల నుంచి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని చీత్కారాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులకు గురైనా కానీ, పస్తులుంటూ భౌతిక దాడులకు దిగినా కానీ ఓర్చుకుంటూ ఉద్యమాన్ని కొనసాగించి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఒక న్యాయబద్ధమైన నిర్ణయాన్ని తీసుకొచ్చినందుకు కృష్ణన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే రకంగా కృష్ణన్న ఉద్యమాలు కూడా ఈ ఏబిసిడియే కాకుండా వితంతువులకు సంబంధించిన హక్కుల కోసం, అదే రకంగా వికలాంగుల హక్కుల కోసం, హృద్రోగులు, గుండెకు సంబంధించినటువంటి చిన్నపిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వాల వద్దకు పోయి ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులను పట్టుకొని వాళ్ళందరికీ కూడా సర్జరీలు చేయించేటువంటి ఉద్యమం కూడా ఎప్పుడో స్వీకారం చుట్టడం జరిగింది. దానికి మారు పేరే ఆరోగ్యశ్రీగా మన అందరికీ సుపరిచితం అయిపోయింది. ఇలాంటి ఉద్యమాలన్నీ చేసినటువంటి ఘనత కృష్ణన్నది కాబట్టి కృష్ణన్న అడుగుజాడల్లో నడిచేలా యువత కూడా వాటి యొక్క అభివృద్ధి ఫలాలను, రిజర్వేషన్ ఫలాలను సక్రమంగా వినియోగించే రకంగా ముందుకు సాగాలని, విద్యలో అదే రకంగా అన్ని అవకాశాలలో కూడా ముందుండి వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. 10 ఏళ్లుగా మహిళలను అవమానపరిచిన బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు మహిళా అధ్యక్షురాలు వెలుముల స్వరూప మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి మహిళల పట్ల గౌరవం లేదని, గత 10 ఏళ్లుగా అడుగడునా మహిళలు అన్యాయానికి గురయ్యారని, వారు ఎప్పుడు వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఇక 10 ఏళ్ల పాలనలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదని, పదవులన్నీ వారింటికే పరిమితమయ్యాయని గుర్తు చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు క్షమాపణ చెప్పాలి అంటూ ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,
500కే గ్యాస్ సిలిండర్ అభయహస్తం కింద రుణాలు ఇస్తున్న గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ల ఉనికి కాపాడుకోవడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్య శివప్రసాద్, ఆకునూరి బాలరాజు, సూరదేవరాజు, కాముని వనిత, ఏల లక్ష్మీనారాయణ, కల్లూరి చందన తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతను ఎంపీగా నిలబడ్డప్పుడు మేము అడిగితే మాకు చేతిచ్చీరు అక్కలు అట్టుంటే వాళ్ళతో జరిగే ప్రయోజనమే లేదు, ఇటు రాండి అని మాత్రమే మాట్లాడడం జరిగింది. దానికి ఏదో గగ్గోలు పెడుతూ కేటీఆర్ గారు రాస్తారోకో చేయమని ప్రజలకు పిలిపించాడు. అసలు మీకు మహిళల పట్ల గౌరవం ఉందా? వేల మంది సభలో మాజీ ముఖ్యమంత్రి గారు డీకే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడింది. ఒక స్త్రీని పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ సంగతి చూస్తా అంటే దాని అర్థం ఏందో ప్రజలకు తెలుసు. అంతేకాకుండా కేటీఆర్ దగ్గర వచ్చి ఒక మహిళ నాకు 3 బిడ్డల పిల్ల అంటే 3 ఆడపిల్లలను కన్నా అంటే దేశం కోసం కన్నావా నా కోసం కన్నావా అన్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. వీళ్ళు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు ఉనికి ఉందా, వీళ్ళకు లేదా? ఉనికి కోల్పోయి కంప్లీట్ వాళ్ళ యొక్క వ్యవస్థ మా చేతుల్లో లేదనే ఉద్దేశంతో ధర్నాలు రాస్తారోకోలు చేయించుకుంటూ మేము కూడా ప్రజల్లో ఉండమనడానికి ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పే వాళ్ళకు లేకున్నా చేసే వాళ్ళకన్నా కొంచెం ఉండాలి. అసలు మేము ఎందుకు చేస్తున్నాం అనే దాని గురించి. అటువంటి అక్కలకు నష్టం జరుగుతుంది. ఇటు రాంటి అక్కలు మా ఇప్పుడున్న అక్కలకు మేము సీట్ ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చామని గౌరవంగా మాట్లాడాడు మా ముఖ్యమంత్రి గారు. అది కాంగ్రెస్ యొక్క గౌరవం. స్వయాన మీ చెల్లెనే జైల్లో ఉంటే మీరు పట్టించుకుంటలేరని మీకు హితబోధ చేసిండు. దాని గురించి మీరు పట్టించుకోవట్లేరు, ఆలోచిస్తలేరని చెప్పి తప్ప మిమ్మల్ని అవహేళన చేయలే. ఇవన్నీ మీరు గుర్తిరగకుండా మీరు మాట్లాడినటువంటి మాటలు గట్టిగా తెచ్చుకోకుండా ఒక్క మహిళకు కూడా మీరు మంత్రి పదవిలో చోటు ఇవ్వకుండా 5 సంవత్సరాల కాలం గడిపి మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఇట్లా సంతలో కొన్నట్టు కొనుక్కొని పార్టీని చీల్చినటువంటి వ్యక్తివి మీరు మీ పార్టీ. అటువంటి వాళ్ళు మీరు ఇలా మహిళల గురించి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇక్కడ నుండి సీఎం గారి దిష్టి బొమ్మలైనా ఎవరి దిష్టి బొమ్మలైనా దగ్ధం చేసినటువంటి ప్రయత్నం చేస్తే బాగుండదని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాము. నిన్నటి రోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన అదే సబితా ఇంద్రారెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు అవమానించారని చెప్పేసి సీఎం గారు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు కదా. మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లేడీ గవర్నర్ తమిళసై తన గురించి అసభ్యంగా అనుచితంగా మాట్లాడినప్పుడు ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి ఎందుకు రాలేదు? అప్పుడు ఆమె మహిళ అని గుర్తుకు రాలేదా? అలాగే 2014 నుండి 2019 వరకు తెలంగాణ కొత్తగా ఫామ్ అయినప్పుడు మీ మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకు స్థానం కల్పించారు? తర్వాత 2019లో సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేసినప్పటికీ కూడా తనను డమ్మీ చేస్తూ మీరే పరిపాలన కొనసాగించారు. దీనికి పర్యవసనంగానే మీరు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలి? సీఎం గారు ఏమన్నారు? అక్క అని మాత్రమే సంబోధించారు తప్పించి కౌశిక్ రెడ్డి గారు సీతక్క గురించి ఏకవచనంతో మాట్లాడినట్టు అన్నగారైతే రేవంత్ అన్న గారైతే మహిళల గురించి అసభ్యంగా మాట్లాడలేదు. అక్క మీరు మోసపోతున్నారు అని వాళ్ళకి చెప్పారే తప్పించి అనుచితమైన వ్యాఖ్యలు కూడా ఏనాడు చేసినట్లేదు. ఎందుకు క్షమాపణ చెప్పాలండి? రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఆడవాళ్ళ కోసం పథకాలు ప్రవేశపెడుతున్నందుకు క్షమాపణ చెప్పాలా? బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చినందుకు క్షమాపణ చెప్పాలా? లేదంటే ఆడవాళ్లకు మా ఆర్థికంగా భరోసా కల్పిస్తూ మహిళా సంఘాల్లో ఒక్కొక్కరికి ₹1,00,000 కేటాయించినందుకు క్షమాపణ చెప్పాలి? ఎవరికి చెప్పాలండి? బీఆర్ఎస్ నాయకులు ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు మీరు మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు కదా, మీరు చెప్పండి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు పావులా వడ్డీ వచ్చిందా లేదా ₹1,00,000 మంజూరు చేసిరా? అది గమనించుకొని మీరు రోడ్ల మీదకి రండి. ఎంతమంది మహిళలకు స్వావలంబన కల్పించింది మీ తెలంగాణ ప్రభుత్వం? ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏంటి అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉనికి ఎక్కడ కోల్పోతుందో అని చెప్పేసి
మిమ్మల్ని మీరు జనాలు గుర్తించుకోవాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారే తప్పించి ఈ ధర్నాలతోటి ఎట్లాంటి ప్రయోజనం లేదు. క్షమాపణ చెప్పాల్సి వస్తే మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మీ తెలంగాణ పార్టీ కానీ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని మొదలు మీకు కోరుతున్నాను. రెండో విడత రుణమాఫీ సందర్భంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. రెండో విడత రుణమాఫీ సందర్భంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని గొప్ప సాహసం ఫలితం నిర్ణయం తీసుకుని రైతు రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అలాగే నిన్నటి రోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం, దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆమోదం తెలపడానికి చాలా హర్షణీయంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వంపై విషం చిమ్మటం వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానపరచడం, అలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మొన్నటి రోజున 1,50,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఏ రోజు మాట ఇచ్చినామో, ఫస్ట్ విడతల 1,00,000 రూపాయలు, సెకండ్ విడతల 1,50,000, లాస్ట్ విడతల 2 లక్షలు మాట నిలుపుకునే కాంగ్రెస్ పార్టీ, రైతుల కొరకే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏ రాష్ట్రం ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా ఇంత బడ్జెట్ రైతుల మీద కేటాయించిన దాఖలా లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 72% రైతులకు బడ్జెట్ కేటాయించిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చిన రోజు రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఏకకాలంలో ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో మొదటి విడతగా రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రెండో విడతగా 1,50,000 రూపాయల వరకు మొన్నటి రోజున విడుదల రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఆగస్టు నెలాఖరు వరకు మూడోసారి 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగానే ప్రతి విషయాన్ని నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఒకటి ఎస్సీ వర్గీకరణ గురించి తీర్పు ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో మొదటిసారిగా దేశంలో మొదటిసారిగా ఆ వర్గీకరణకు మేమే శ్రీకారం చుడతామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం హర్షణీయము. రాబోయే కాలంలో తప్పకుండా ఎస్సీలందరూ ఈ వర్గీకరణతో బాగుపడతారని కోరుతున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 1994 నుంచి ఈ రోజు వరకు దాదాపు 30 సంవత్సరాల పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గం కోసం మాదిగానే పేరు పెట్టుకోవడానికి మాదిగ వారు ఎంతో ఇబ్బంది పడ్డ రోజులలో మందకృష్ణ గారే నేనే మొదటిసారిగా మందకృష్ణ మాదిగాని పెట్టుకుంటానని చెప్పి ప్రకటించి అతను తన పేరు పక్కనే మాదిగాని పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఉద్యమం ప్రారంభించిన రోజు 20 మందితోని మొదలైన ఉద్యమం అంచెలంచెలుగా ఈరోజు వారి వర్గీకరణకు శ్రీకారం చుట్టి ఈరోజు వాళ్ళ కోరిక నెరవేర్చడం జరిగింది. దానికి గాను రేవంత్ రెడ్డి గారు మొదటిసారి మేమే వర్గీకరణకు శ్రీకారం చుట్టామన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నిన్నటి రోజున మొన్న సీఎం గారు దిష్టిబొమ్మ తగలబెట్టిన వారు మహిళలను కించపరుచుందని చోటామోటా నాయకులు ఇలా అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు మీ ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారు డీకేఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఆ రోజు డీకేఆర్ గురించి మాట్లాడినప్పుడు మీకు సొయ్యటి వేయిందని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాము. స్థానిక నాయకులు సీఎం గారి గురించి సీఎం డౌన్ సీఎం గుండా అని మాట్లాడిన స్థానిక నాయకులకి కొంచెమైనా అవగాహన ఉందా? అతనికి కొంచెమైనా తెలివి ఉందా? ఒక సీఎం గురించి మాట్లాడే అర్హత కాదు నువ్వు ఒక గల్లీ లీడరు ఒక సీఎం గురించి మాట్లాడే అర్హత లేదు. తమ్ముడు ఎప్పుడైనా నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే దేనికైనా మంచిది. రాబోయే కాలంలో నువ్వెన్ని చేసినావో నీది ప్రతి ఒక్కటి కూడా నిన్ను గల్లీ లీడర్ అంటారో, నిన్ను ఢిల్లీ లీడర్ అంటారో, ఏ లీడర్ అంటారో నీకే తెలియాలి. ఒక మనిషి గురించి ఎదుటివారి గురించి మాట్లాడేటప్పుడు మనం ఎసొంటలో మనం ఆలోచించి మాట్లాడితే
చాలా మంచిగా ఉంటుందని తెలియ. సిరిసిల్ల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో నేటి నుండి 1,08,00,000 కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభమైంది. ఇక మహిళలు భారీగా తరలివచ్చి కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈ రోజు సిరిసిల్ల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ రాజశ్యామల, శ్రీ వారాహి సహిత శ్రీ లలిత త్రిపుర సుందరి మరియు శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయాల 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు నుండి 9వ తేదీ వరకు 1,08,00,000 కుంకుమార్చన పూజలు జరగనున్నాయి. మొదటి రోజు సుహాసినులు భారీగా తరలివచ్చి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదమూర్తులైన రమేష్ పంతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. సిరిసిల్ల పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వస్త్ర వ్యాపారం సజావుగా సాగాలని ఆకాంక్షిస్తూ ఈ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజసాగర్ గురుస్వామి తెలిపారు. ఈ కుంకుమార్చనకు కావలసిన సామగ్రిని దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ కొత్తపల్లి శ్రీనివాస్ సమకూర్చారు. ఈ కార్యక్రమం అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలాయ మహార్ఘ్య కైవల్యపదాయ నమః. ఓం స్తోత్రప్రియాయ నమః. ఓం స్తుతిమత్యే నమః. ఓం శృతి సంస్కృత వైభవాయ నమః. ఓం మహేన్మనస్వినే నమః. మోదాయ నమః. పరమోదాయ నమః. మనోమయే నమః. ఓం వ్యోమజేషే నమః. విమానస్థాయ నమః. ఓం వజ్రిణ్యే నమః. ఓం వామగేశ్వర్యే నమః. ఓం పంచయజ్ఞప్రియ నమః. ఓం శాశ్వతే నమః. శాశ్వతైశ్వర్యాయ నమః. శరదాయ నమః. శంభోమోహినే నమః. ధరాయ నమః. ధరసునారణ్యాయ నమః. ఓం ధర్మిణ్యే నమః. ఓం ధరాజ్యాయ నమః. సుహాసిన్యే నమః. ఓం సువాసిన్యర్చన ప్రీతాయ నమః. ఓం శోభనాయ నమః. ఓం శుద్ధమానసాయ నమః. ఓం బిందు దర్పణ సంతుష్టాయ నమః. ఓం పూర్వజాయ నమః. ఓం త్రిపురాంబికాయ నమః. ఓం దశముద్ర సమారాధ్యాయ నమః. ఓం శ్రీమాత్రాయ నమః. వాంఛితార్థ ప్రవధాయినే నమః. అభ్యాసాదిదేవాయ నమః. షడ్ద్వాదీరూపిణే నమః. అభ్యాస కరుణామూర్తే నమః. అజ్ఞానద్వాదదీపికాయ నమః. శ్రీ చక్రరాజ నిలయాయ నమః. శ్రీమంత్రిపరసుందర్యే నమః. శ్రీ శివాయ నమః. శివశక్త్యే నమః. లలితాంబికాయ నమః. ఓం ఐమాత్రే నమః. ఓం హ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతలందరికీ అవసరమైనంత కుంకుమ కొత్తపల్లి శ్రీనివాస్ మమత దంపతుల గారు ఏర్పరిచారు. వాళ్ళందరికీ అందరూ ఆశీస్సులు ఒక్కసారి తలపకుండా జరగకుండా మీరు ఎక్కువ హ్యాపీ 9 గంటల వరకు ఉండండి. భార్య ప్రశాంతంగా ఉంటుంది. సంఖ్య ఎక్కువైతే మీరు బయట కూడా ఇంకో 200 మందికి చెప్పిస్తాం. నాయగారు అందరి దగ్గర తిరిగే లోపల మీకు నైవేద్యం వచ్చి పడి మీకు అడ్డాడబడుతుంది. మళ్ళీ నాయగారు అందరూ ఒక్కసారి ప్రణవంతో చెప్పండి. ఓం హ్రీం ఓం హ్రీం హ్రీం మాత్రే నమః. ఓం హ్రీం శ్రీ మాత్రే నమః. పాలకులు పట్టుకుంటే చాలా వచ్చడం లేదు. సంభూతాయ నమః. ఓం దేవకార్య సముద్దాయ నమః. ఓం ఉద్యద్భాను సహస్రాభాయ నమః. ఓం చతుర్బాహు సమన్వితాయ నమః. ఓం రాగస్వరూప పాషాఢ్యాయ నమః. ఓం క్రోధాకారాంకుశోత్కలాయ నమః. ఓం మనోరూపైషుకోదండాయ నమః. ఓం పంచతన్మహాంతసాయకాయ నమః. ఓం నిజారుణ ప్రభాపూరమధ్యబ్రహ్మాండ మండలాయ నమః. ఓం జంపకాశోకపన్నాక సౌకర్యభూతపన్నోపమండలాయ నమః. ఓం పర్పరాశిలాదర్శకపరిపారుకపలభువే నమః. ఓం నవపితృమబింబశ్రీలంకాయ బద్ధమాంగల్య సూత్రశోభితకందరాయ నమః. ఓం కనకాంగయగిరియురగమనీయ భుజాన్వితాయ నమః. ఓం రత్నగ్రైవేయ చింతాకలోలముక్తావలాన్వితాయ నమః. ఓం కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపురస్తవే నమః. ఓం నాభ్యాలరోమాళిలతాపలభుజద్వే నమః. ఓం మాణిక్యమకుడాగారజనద్వయ విరాజితాయ నమః. ఓం ఇంద్రగోప పరిక్షిప్త
स्परुणापचिंगिकाय नमः ओम गूढ़कुल्पाय नमः ओम कूर्मपुष्टजेष्टु प्रवदानुदाय नमः ओम नकादीतिसंजनाय नमः ओम शिवकामेश्वरानंदाय नमः ओम शिवाय नमः ओम स्वामिनवल्लभाय नमः ओम ओम स्वारामानिकाक्षिताय नमः वह्निप्रागामध्यगाय नमः कर्मागोपाय नमः ओम निरीक्षणसंस्काराय नमः ओम भट्टपुत्रवदुत्राय नमः ओम आराविक्रमणदाय नमः ओम मंत्रिण्यम्बाय नमः ओम षट्चक्रोपसंस्थाय नमः महाशक्ति नमः कुंडलिनी नमः विशदन्तनीय नमः भवानी नमः वज्रप्रियाय नमः वज्रमूर्ति नमः भक्तसौभाग्यदायिनी नमः भक्तिप्रियाय नमः भक्तिगम्याय नमः भक्तिवश्याय नमः भयाभय नमः ओम शर्मदायिनी नमः ओम शांकर्ये नमः ओम श्रीकर्ये नमः ओम साध्वे नमः ओम शरच्चन्द्रनिभाय नमः ओम शान्तोदये नमः ओम शान्तमने नमः ओम निराकाराय नमः शांताय नमः निष्कमाय नमः निरुपद्रवाय नमः नित्यमुक्ताय नमः निर्विकाराय नमः ओम निष्प्रपञ्चाय नमः ओम निराश्रयाय नमः ओम नित्यशुद्धाय नमः ओम नित्यबुद्धाय नमः ओम निरवज्याय नमः ओम निरन्तराय नमः ओम निष्कारणाय नमः ओम निष्कलङ्काय नमः ओम निरुपाय नमः निरीश्वराय नमः निरागाय नमः रागमदन्ये नमः 30 సంవత్సరాల దళితుల నిరీక్షణ ఫలించిందని హర్షం వ్యక్తం చేస్తూ గొల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని బస్టాండ్ ఆవరణలోని ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. ఇక ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మణ్ మరియు అందే దేవరాజు, అందే బాబయ్య, అందే చంద్రం, బొల్లిలింగం, అందే శామెల్, అందే రవి, కొండ రమేష్ గౌడ్, కొండ ఆంజనేయులు గౌడ్, రాగం ఎల్లయ్య యాదవ్, గుడ్ల శ్రీనివాస్, ఎస్కే సాహెబ్, కోరుట్లపేట మాజీ ఎంపీటీసీ మధు, ముద్రకోల కృష్ణ, దస్తరి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి పేదలందరి అగ్రకుల పేదలందరి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ 1994 నుంచి మరి మాదిగ దండోర ఉద్యమాన్ని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మందితో తయారు చేసినటువంటి ఉద్యమం 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం చేయడం జరిగింది. ఆ సుదీర్ఘ పోరాటం నిన్న ఉన్నతమైన గౌరవ మరి ప్రధాన న్యాయమూర్తులు మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 7గురితోటి మరి ఆ యొక్క తీర్పును నిన్న వెలువరించడం జరిగింది. మరి మాదిగల పక్షాన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరి అది మరి అమరవీరులైనటువంటి మాదిగ అమరవీరులు వర్గీకరణలో అమరులైనటువంటి వాళ్లకు అంకితం ఇస్తూ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిలకు అందరికీ కూడా మరి పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇలా ఈ యొక్క ఉద్యమం 30 సంవత్సరాలు నిలబడ్డదంటే అన్ని సబ్బండ వర్గాల కులాల మరి వాళ్ళ సహకారంతో వాళ్ళ యొక్క దిక్సూచితో నిలబడదని కూడా ఈ సందర్భం వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాదిగ ఉపకులాలకు 59 కులాలకు సమన్వయం జరగాలని గౌరవ శ్రీ మందకృష్ణ అల్పేరు గారి పోరాటం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు భరించైనా కానీ ఇవాళ మరి అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు మరి తీర్పునిచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి అంబేద్కర్ సంఘాల నాయకులకు, బీసీ సంఘాల నాయకులకు, వివిధ పార్టీలో ఉన్న నాయకులకు అందరూ కూడా పేరున సామాజిక ఉద్యమం తెలియజేస్తూ మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. రేపు రాబోయే రోజులలో కూడా రాజ్యాధికారం కూడా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలోనే సాధిస్తామన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఇక్కడ మీడియా మాకు 30 సంవత్సరాల నుంచి మా పోరాటానికి మీడియా కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈరోజు రాచర్ల గొల్లపల్లిలో మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల సమక్షంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గీకరణ గురించి నిన్న ఈ ప్రపంచంలో లేనటువంటి తీర్పు వచ్చింది కాబట్టి ఈరోజు దాని గురించి ఈరోజు తబకాయలు వేల్చి ఈరోజు మా సోదరులు దళితులు అయినా బీసీలు అయినా అందరు కలిసి ఇవాళ దాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాం. నిన్న అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరి ప్రతి సబ్బండ వర్ణాలు హర్షిస్తూ ఇవాళ గొల్లపల్లి గ్రామంలో మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించేందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క ఇవాళ ఎస్సీ కులాలే కానీ బీసీ మైనార్టీ కులాలు అందరూ కూడా కలిసి ఉండి మరి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని అందరినీ కూడా కోరుకుంటూ
మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న విద్యుత్ ఉపాధి మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలని వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఈ రోజు 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరికుంట కిషన్, ఎలిగేటి శ్రీనివాస్, మేనరాజు, మిట్టపల్లి ప్రసాద్, ఐలాల శంకర్, బచ్చు సదానందం, దీకొండ చందు, యనగందుల లింగేష్, చెముటి రాము, ఎలిగెట్టి భాస్కర్ తదితరులు దీక్షలు కూర్చున్నారు. ఇక ఈ దీక్షలను సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ జేఏసీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ వారందరికీ వెంటనే ఉపాధి కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో గత 12 రోజులుగా రోడ్డెక్కి దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు సమస్యలను పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ప్రభుత్వం మనుషుల మానాలను కాపాడే నేతలను సరైన ఉపాధి కల్పించడం లేదని, ఇప్పటికే సిరిసిల్లలో సరైన ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో 12 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నేతన్నల ఉపాధి అంశాన్ని రాజకీయ కోణంలో ఆలోచించకుండా ఉపాధి సంక్షేమం దిశగా ఆలోచించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మూషం రమేష్, తాటిపాముల దామోదర్, ఆడుపు భాస్కర్, అంకారపు రవి, సిరిమల్ల సత్యం, గాజుల నారాయణ, ఏనుగుల ఎల్లయ్య, దూస భూమయ్య, గౌడ రాజు, దూడం రమేష్, మండల బాలరాజు, ఎల్దండి దేవదాస్, సామల అశోక్, బొద్దుల సుదర్శన్, హనుమండ్ల రామనారాయణ, బూర కనకరాజేశ, మామిడాల జనార్దన్, మంచే మల్లయ్య, అన్నల్దాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి విద్యుత్, ఉపాధి మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలని వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకు 12వ రోజుకు చేరుకున్నాయి. మరి ప్రభుత్వం 12 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు మన సమస్యలు పరిష్కరించాలని దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మరి గత 6-7 మాసాలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి విద్యుత్ సంక్షోభం వలన వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డటువంటి పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములు ఎవరికి కూడా ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మరి కుటీర పరిశ్రమగా పరిగణించినటువంటి విద్యుత్ కేటగిరీని థర్డ్ కేటగిరీ అంటే ఇండస్ట్రీ కేటగిరీగా పరిగణించడం ద్వారా మరి పెద్ద పెద్ద యూనిట్లు అన్నీ కూడా 10 HP పైన యూనిట్లన్నీ కూడా మరి ₹2 యూనిట్ కట్టేది 8 రూపాయలకు మార్చడం ద్వారా ఆ పరిశ్రమలన్నీ కూడా మూతపడి ముఖ్యంగా ఆ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ఉపాధి దూరమైనటువంటి పరిస్థితి ఉంది. రోజువారీ పని చేస్తేనే వచ్చే వేతనంతో కుటుంబాలని గడుపుకునే కార్మికులు మరి పని లేక పస్తులుంటూ ఈ మధ్య కాలంలోనే 12 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయినా కూడా ఈ ప్రభుత్వం కార్మికుల పట్ల, నేతన్నల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అనేక పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వం మరి వీరి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నేతన్నల సమస్యలను పరిష్కరించాలి. ఏదైతే విద్యుత్ సమస్య ఉందో సమస్యను వెంటనే పరిష్కరించి గతంలో మాదిరిగా మరి 10 HP వరకు ఉచిత విద్యుత్, ఆ పైన ఉన్నటువంటి వాటికి మరి గతంలో మాదిరిగా 4వ కేటగిరీ కింద పరిగణించి 50% సబ్సిడీ అందించాలి. అదేవిధంగా మరి ప్రభుత్వం అవసరం ఉన్నటువంటి ఆర్డర్లన్నీ కూడా అందించి ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం ఈరోజు కలెక్టర్ గారితో చర్చలు జరుపుతూ ఉన్నాయి. ఈ చర్చల్లో కూడా వెంటనే ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా రేపు కూడా మరి చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు కూడా హైదరాబాద్లో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఆ సమావేశంలో కూడా ఈ పూర్తి స్థాయి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 8 నెలల నుండి వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూతపడటంతో వైపని కార్మికులు కానీ అనుబంధ రంగాల కార్మికులు పూర్తిగా రోడ్డున పడ్డారు. ఈ విషయమై గవర్నమెంట్కు ప్రతిసారి యూనియన్ తరఫున కానీ అన్ని జేఏసీ తరఫున తెలియజేసినా కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. అందులో భాగంగానే ఈరోజు మా వైపని వర్కర్స్ యూనియన్ తరఫున ఈ నిరసన కార్యక్రమంలో నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి వాటిలో నాసిరకంగా తయారైందని చెప్పి ఉన్న గవర్నమెంట్ అనడం జరుగుతుంది. సరే, అది ఏదేమైందో పక్కకు పెట్టి మరి మీరు అదే క్వాలిటీ తోటి, మరి క్వాలిటీ వాళ్ళు ఇవ్వాలంటారు కదా, మీరు మరి అదే క్వాలిటీ తోటి బట్ట తయారు చేయించి మా నేత కార్మికులకు, అనుబంధ రంగాల కార్మికులకు ఉపాధి కల్పించాల్సిందిగా కోరుచున్నాము. ఇదే విధంగా ఒక 10 మంది కార్మికులు, 15 మంది కార్మికులు ఇంతవరకు చనిపోయారు. ఇప్పటి వరకు ఈ కార్మికుల భార్యలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో బీడీలు చుట్టుకుంటూ 50-60 రూపాయల పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఈరోజు ఇంటి యజమాని మరణించడం వల్ల ఆ భార్య కూడా రోడ్డునెక్కి హోటల్లోనూ అక్కడో ఇక్కడో పనిచేయడం జరుగుతుంది. ఆ పని చేయడం వల్ల ఈ 10-12 ఏళ్ల పిల్లగాన్ని ఇంట్లో తండ్రి బాధ్యత లేకుండా తిరుగుతూ ఆ పిల్లగాడు కూడా మత్తు పదార్థాలకు బానిసై ఇట్లా కుటుంబాలు చిందరవందరైపోయి సిరిసిల్ల మొత్తం ఆగమైపోతుంది.
ఇలా కాకుండా గవర్నమెంట్ మా సిరిసిల్ల సమస్యలపై స్పందించి ఆ కరెంటు బిల్లు కానీ మిగిలిన ఆ చీరలు ఏదైతే ఉందో మీరు ఏ రకంగా ఇస్తారో ఆ క్వాలిటీ కొద్ది ఇచ్చి మా అనుబంధ రంగాల కార్మికులను సిరిసిల్లను ఆదుకోవాలని మా వైపని వర్కర్స్ యూనియన్ తరఫున కోరడం జరుగుతుంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు మరియు బదిలీలు చేపట్టిన నేపథ్యంలో హైదరాబాద్ లో తలపెట్టిన సీఎం భారీ బహిరంగ సభకు ఇక్కడి ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులు బస్సులో తరలి వెళ్లారు. జాయింట్ కలెక్టర్ కేమ్యా నాయక్ జెండా ఊపి బస్సులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 528 మంది ఉపాధ్యాయులు 8 బస్సులో ఈ రోజు హైదరాబాద్ కు తరలించినట్లుగా విద్యాధికారి రమేష్ తెలిపారు. మేడం నాకు ఎక్కడైనా పని ఒకటే కానీ రాష్ట్రానికి కదా తీసేసి సార్ నేను మళ్ళీ తిమ్మపూర్ మండలంలో కమ్యూనికేషన్ రామేశ్వరప్పుడు నేను ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇక వివరాలు తెలియాల్సి ఉంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన లింగాల సురేష్ గా పోలీసులు గుర్తించారు. ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే వస్తున్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.